హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చూడండి, జ్యూస్. ఇలాంటి జ్యూసులు ఆరోగ్యానికి చాలా మంచివండి. ఉదయం పూట ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ అంటే ఇడ్లీలు, దోశలు, చపాతీలు వీటికన్నిటికంటే కూడా ఇలాంటి జ్యూసులు అనేవి ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తాయి. ఇలాంటివి తాగినప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. ఇది రా ఫుడ్. మోస్ట్లీ రా ఫుడ్కి జ్యూసులకు అలవాటు పడడం మంచిదండి. అంటే మనం అనుకుంటాము జ్యూస్లు అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా, అవన్నీ అందరం చేసుకోలేరు కదా అని. లేదండి, ఇది కూరగాయల జ్యూసు. ఏం లేదు, దీంట్లో ఒక 3 రకాల కూరగాయలు, 4 ముక్కలు వేసాను, ఒక టమాటా వేసాను. కానీ దాంట్లో ఎన్ని హెల్త్ వాల్యూస్ ఉంటాయో మనకి తెలుసు, చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాంటివి తాగడానికి అలవాటు పడండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఎలా చేశానో పెట్టాను, ఒకసారి చూడండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీకు మధ్యాహ్నం దాకా ఆకలి అవ్వదు. సో ఇలాంటివి తీసుకోండి. బాడీ యాక్టివ్గా ఉంటుందండి. సాలిడ్ తిన్నప్పుడు బాడీలో యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, లిక్విడ్స్ వాడినప్పుడు బాడీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది అన్నమాట. సో రోజులో ఒక్కసారైనా లిక్విడ్ డైట్కి అలవాటు పడడం, మెల్లగా 2 టైమ్స్కి షిఫ్ట్ అవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్లో నేను ఈరోజు ఒక 4 రకాల కూరగాయలు కలిపానండి. ఇది వెజిటబుల్ జ్యూసే. క్యారెట్ కొన్ని ముక్కలండి, ఆమెన క్యారెట్లు వేయలేదు. బీట్రూట్ తక్కువగా వేసుకోవాలండి. నేనైతే ఒక 3 ముక్కలు వేశాను. కొన్ని సొరకాయ ముక్కలు, ఒక టమోటా, ఈ 4 కలిపి జ్యూసర్లో వేసేసానండి. జ్యూసర్లో వేయడం వల్ల ఏంటంటే మనకు పల్పంతా వెనక్కి వెళ్ళిపోయి దానిలో ఉండే జ్యూస్ మాత్రమే, రా జ్యూస్ మాత్రం బయటకు వస్తుంది. అది చాలా చిక్కగా ఉంటుందండి. ఈ జ్యూసర్ నన్ను ఒకప్పుడు ప్రాణాలు కాపాడిందండి. 6 మంత్స్ నేను ఓన్లీ జ్యూస్ల మీదే డిపెండ్ అయ్యి బతికాను, హెల్త్ బాగాలేనప్పుడు. అప్పుడు నాకు చాలా ఉపయోగపడింది ఇది 2018లో కొన్నామండి మేము. ఇప్పటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కలిపి ఇలా జ్యూస్ తీసుకోవాలండి. ఇలా జ్యూస్ తీసుకుంటాను నేను. ఈ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా అండి హెల్త్ బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి కదండి. అందుకోసమే వెజిటబుల్ జ్యూస్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇలా 4 రకాల కూరగాయలతో జ్యూస్ చూడండి, 1/2 గ్లాస్ వచ్చింది. ఒక 1/2 లెమన్ని దాంట్లో పిండానండి. 1 స్పూన్ తేనె కూడా యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ జ్యూసు చాలా చిక్కగా ఉందండి. అలా తాగేయచ్చు, ఏం కాదు. కానీ నేనైతే అంత చిక్కగా తాగను. దానికి వాటర్ యాడ్ చేసుకుని వాటర్లో డైల్యూట్ చేసుకుంటాను. చూడండి, ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని తాగేస్తే మధ్యాహ్నం వరకు ఆకలి అవ్వదండి. మంచిది, హెల్త్కి చాలా మంచిదండి.